మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లోని కోకాపేట్ని యోపాలిష్ భూముల వేలం సర్కారుకు కాసుల వర్షం కురుస్తోంది. గత ఏడాది కంటే ఈసారి వేలంలో రికార్డు స్థాయి ధరకు ప్లాట్లు అమ్ముడుపోయాయి. అత్యధికంగా ఎకరం 72 కోట్ల రూపాయలు పలకగా అతి తక్కువగా 51.75 కోట్ల రూపాయలు అమ్ముడుపోయింది. మొత్తంగా 4 ప్లాట్లకు 532.5 కోట్ల రూపాయలు పలికింది. కోకాపేట్లో ఉన్న 45.33 ఎకరాల్లో ఉన్న 7 ప్లాట్లకు హెచ్ఎండి వేలం నిర్వహించింది. ఇంకా 3 ప్లాట్లను వేలం వేయనుంది. ఇక ఈ వేలం ద్వారా దాదాపుగా 2500 కోట్ల రూపాయలు రాబట్టాలని అధికారులు అంచనా వేస్తున్నారు. 2021 ఇదే ఏరియాలో వేలం నిర్వహించగా కనిష్టంగా ఎకరం 31 కోట్ల రూపాయలు, గరిష్టంగా 60 కోట్ల రూపాయలు పలికింది. హైదరాబాద్ శివార్లోని కోకాపేట్ని యోపాలిష్ భూముల వేలం సర్కారుకు కాసుల వర్షం కురుస్తోంది. గత ఏడాది కంటే ఈసారి వేలంలో రికార్డు స్థాయి ధరకు ప్లాట్లు అమ్ముడుపోయాయి. అధికంగా ఎకరానికి 72 కోట్ల రూపాయలు పగ్గా అతి తక్కువగా 51.75 కోట్ల రూపాయలు అమ్ముడుపోయింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే మనం కొద్దిసేపటి క్రితం వరకు కూడా కోకాపేట్ నియోపోలిస్ ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ కి సంబంధించి ఎకరా 72 కోట్లు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే జస్ట్ ఇప్పుడే బ్రేకింగ్ అందుతుంది. ఎకరం 75.25 ఎకరం భూమి మరో చోట వేలంపాటలో వెళ్ళడం జరిగింది. ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా కోకాపేట్ సంబంధించి నియోపోలిస్ ఫేజ్ లో నిర్వహిస్తున్న ఈ ఆన్లైన్ ఆక్షన్ ఏదైతుందో అది హెచ్ఎండిఏకి కాసుల వర్షం కురిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఏదైతే 9, 10, 11, 14 ఈ ప్లాట్స్కి ఏవైతే ప్లాట్స్ ఉన్నాయో ఈ ప్లాట్స్ సంబంధించి హెచ్ఎండిఏ వేలంపాట ఈరోజు నిర్వహిస్తుంది. అయితే ఈ వేలంపాటలో మనం చూసుకుంటే కనుక మధ్యాహ్నం ఒక ప్లాట్కు సంబంధించి 7 ఎకరాల ప్లాట్కు సంబంధించి ఎకరా 72 కోట్లు పలికింది. అయితే కొద్దిసేపటి క్రితమే మరో ప్లాట్కు సంబంధించి జరిగిన వేలంపాటలో 75 కోట్ల పైచిలుకుగానే ఎకరం పలికినట్లు ప్రస్తుతం అందుతున్న సమాచారం. మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు నిర్వహించిన వేలంపాటలో హెచ్ఎండిఏకి 1532 కోట్ల రూపాయల ఆదాయం రావడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం వరకు 2500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పేసి కూడా హెచ్ఎండిఏ అంచనాకు రావడం జరిగింది. ఏదైతే కోకాపేట్ భూములు అనే విషయానికి వస్తే కనుక ఇది గండిపేటకు వెళ్లే మార్గంలో నగర శివారు ప్రాంతంలో ఉంటుంది. ఇది ఈ వేలంపాటకు సంబంధించి హెచ్ఎండిఏ ఎప్పుడైతే హుడాగా ఉందో ఆ టైంలోనే కోకాపేటలో రాజశేఖర రెడ్డి హయాంలో ఎకరా 14 కోట్లకి పలకడం జరిగింది. అదే అప్పట్లో రికార్డు అనుకున్నాము. కానీ గత ఏడాది నిర్వహించిన వేలంపాటలో కూడా ఎకరా 60 కోట్లకు, అంటే మాక్సిమం 60 కోట్లకు వెళ్ళింది. మినిమం మనకి 30 కోట్ల ధర పలికింది. సో అప్పటికి దాన్నే రికార్డు అని భావిస్తున్న తరుణంలోనే ఈ రోజు నిర్వహించిన ఈ వేలంపాటలో చూసుకుంటే కనుక రికార్డు స్థాయిలో 75 కోట్ల ఎకరం పలికిందంటే ఏ స్థాయిలో అక్కడ హాట్ గా అమ్ముడుపోతున్నాయని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇది నగర శివారు ప్రాంతము, గండిపేటకి అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతం అదొకటైతే ఇక్కడ ఏవైతే భవనాలు నిర్వహిస్తారో, ఏదైతే బహుళ అంతస్తుల భవనాలు నిర్వహిస్తుంటారో దీనికి అదుపు లేదని చెప్పేసి కూడా అందులో నిబంధనలు పేర్కొన్నారు. అంటే ఎన్ని ఫ్లోర్లన్నా నిర్మించుకోవచ్చు, బిల్డర్ కావచ్చు లేకుంటే ఇంకెవరన్నా కావచ్చు, ఎవరైతే ఆక్షన్ పాడుకుంటున్నారో వాళ్ళు ఎన్ని ఫ్లోర్లన్నా నిర్మించుకోవడానికి అక్కడ పూర్తి స్థాయిలో స్వేచ్ఛనివ్వడం జరిగింది. సో దీన్ని అవకాశంగా తీసుకుని బిల్డర్లు పెద్ద ఎత్తున ఈ బిడ్ లో పాల్గొన్నారు. కేవలం మన రాష్ట్రం నుంచే కాదు, పక్క రాష్ట్రాలు బెంగళూరు, మహారాష్ట్ర నుంచి, అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా ఈ ఆక్షన్ లో పాల్గొన్నట్లు మనకి హెచ్ఎండి అధికారులు చెప్పిన దాని ప్రకారం తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు 45.33 ఎకరాలకి ఈరోజు ఆన్లైన్ ఆక్షన్ జరుగుతుంది. ఆన్లైన్ ఆక్షన్ ద్వారా దాదాపు 2500 కోట్లు ఇన్కమ్ దిశగా హెచ్ఎండి అడుగులు వేస్తుంది. ఏదైతే నియోపోలిస్ ఫేజ్ లో జరుగుతున్న ఈ యాక్షన్ ఏదో చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న బిల్డర్స్ అందరూ కూడా ఈ ఆన్లైన్ ఆక్షన్ మీద దృష్టి సారించారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో అంటే 2021లో ఈ జరిగిన ఈ ఆక్షన్ ఏదైతుందో ఈ ఆక్షన్ లో మాక్సిమం గా 60 కోట్లు వచ్చింది. అది తక్కువలో తక్కువ 37 కోట్లు, అంటే అప్పుడు నిర్వహించింది కూడా 49 ఎకరాలకి ఈ ఆక్షన్ నిర్వహించడం జరిగింది.
అదే విధంగా ఇప్పుడు అంటే గతంలో మిగిలిపోయిన వాటి ఏవైతే ఆ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్స్ ని ఇప్పుడు వేలంలో పెట్టడం జరిగింది. అంటే అది 9, 11, 14 ఈ 4 ప్లాట్లకు సంబంధించి 45.33 ఎకరాలు ఉంది. సో దీనికి నిర్వహించిన ఈ ఆక్షన్ లో ఇప్పటి వరకు కూడా దాదాపుగా 2,000 కోట్ల వరకు కూడా వచ్చాయని చెప్పేసి కూడా హెచ్ఎండి అధికారులు చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు మరొక ప్లాట్ వేలం కూడా ఉండబోతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే హెచ్ఎండిఏ వేసుకున్న అంచనా ప్రకారం 2,500 కోట్లు ఇన్కమ్ అయితే వస్తుందని చెప్పేసి కూడా భావిస్తుంది. మొత్తానికి ఏదైతే హెచ్ఎండిఏ హ్యాండ్ ఓవర్ లో ఉన్న భూముల విషయంలో మాత్రము వాటికి కాసుల వర్షం కురిపిస్తుందని మనం చెప్పొచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.